రీసెంట్గా ఇండియాలో ఉన్న 3 ప్రైవేట్ టెలికాం కంపెనీలు వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైజెస్ని ఒక్కసారిగా 25% వరకు పెంచేశాయి. జనరల్గా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ సర్వీసెస్ యొక్క ధరలు పెంచుకోవడం అనేది మామూలే. కానీ ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్న టోటల్ టెలికాం యూజర్స్లో 92% అంటే సుమారు 110 కోట్ల మంది యూజర్స్ ఈ 3 ప్రైవేట్ కంపెనీల దగ్గరే ఉన్నారు. గవర్నమెంట్ కంపెనీ అయిన BSNL దగ్గర కేవలం 7.4% యూజర్స్ మాత్రమే ఉన్నారు. ఈ ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ముందు వాళ్ళ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన స్థాయిలో కస్టమర్స్ వచ్చిన తర్వాత ఈ కంపెనీలు వాళ్ళ అసలైన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జియో, ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా ఈ 3 కంపెనీలు వాళ్ళ ప్రైజెస్ని ఎందుకు పెంచుతున్నాయి? వాళ్ళు ప్రైజెస్ని ఎంత పెంచినా కస్టమర్స్ ఈ కంపెనీల నుండి బయటికి ఎందుకు రాలేకపోతున్నారు? అసలు వీళ్ళు కస్టమర్స్ని బయటికి వెళ్లకుండా ఎలా లాక్ చేస్తున్నారో మీకు తెలిస్తే వీళ్ళు మనతో ఎలా ఆడుకుంటున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రెజెంట్ ఇండియాలో జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీలు 5G ఇంటర్నెట్ని ఫ్రీగా ఇస్తున్నాయి. అయితే అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఫ్యూచర్లో BSNL లాంటి ఒక గవర్నమెంట్ కంపెనీ ఈ ప్రైవేట్ కంపెనీలకి సరైన పోటీ ఇవ్వలేకపోతే వీళ్ళు కస్టమర్స్ని ఎలా దోచుకుంటారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మన దేశంలో ఉన్న టాప్ 3 టెలికాం కంపెనీస్ అయిన జియో, ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా జూలై 3 నుండి వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైజెస్ని 15 to 25% వరకు పెంచేశాయి. అంతేకాదు ఇప్పటి వరకు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్న 5G ఇంటర్నెట్ని కూడా ఇప్పుడు వాళ్ళు చాలా తెలివిగా మార్చేశారు. ఎలా అంటే ఇప్పటి వరకు 5G సర్వీసెస్ని ఫ్రీగా పొందాలంటే జియో అండ్ ఎయిర్టెల్ యూజర్స్ 239 రూపీస్ కంటే ఎక్కువ ప్రైస్ ఉన్న రీఛార్జ్ ప్లాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆ పర్టికులర్ కస్టమర్కి ఈ 2 కంపెనీలు ఫ్రీగా 5G ఇంటర్నెట్ని ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ రూల్స్ని తీసేసి ఎవరైతే 2GB per day లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్స్ని కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రమే జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీలు ఫ్రీగా 5G ఇంటర్నెట్ని అందిస్తాయి. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ ఈ 2 నెట్వర్క్స్లో కూడా 2GB per day ప్లాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే తక్కువలో చూసినా మనం 349 రూపీస్ ఖర్చు పెట్టాలి. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఫ్రీ 5G సర్వీసెస్ కోసం మనం నెలకి 110 రూపాయలు ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నామన్నమాట. సో ఈ కంపెనీలు నిజంగానే 5Gని ఫ్రీగా ఇస్తున్నారా లేదా అనేది ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇండియాలో జియో అండ్ ఎయిర్టెల్తో పోలిస్తే BSNL కంపెనీ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ చాలా తక్కువ ప్రైస్కే దొరికేస్తాయి. కానీ ఆ నెట్వర్క్ని పెద్దగా ఎవరు వాడరు. దీనికి జనరల్గా కస్టమర్స్ చెప్పే రీజన్ జియో అండ్ ఎయిర్టెల్తో పోలిస్తే BSNL నెట్వర్క్ అంత స్పీడ్గా ఉండదు. అయితే ఇది ఒక రీజన్ అయినప్పటికీ కూడా అసలైన రీజన్ వేరే ఉంది. అదేంటంటే ఒకప్పుడు ఇండియాలో చాలా టెలికాం కంపెనీలు ఉండేవి. లైక్ ఎయిర్సెల్, టాటా డోకోమో, యూనినార్, వర్జిన్, ఐడియా, BSNL ఎట్సెట్రా. ఇలా మొత్తం 15 కంపెనీలకి పైగా ఇండియాలో టెలికాం బిజినెస్లో పోటీ పడేవి. కానీ 2016లో జియో లాంచ్ అయిన తర్వాత మన దేశంలో కేవలం 4 కంపెనీలు మాత్రమే టెలికాం బిజినెస్ చేస్తుంటే అందులో 2 కంపెనీలే నిజానికి పోటీ పడుతున్నాయి. అవే ఎయిర్టెల్ అండ్ జియో. ఈ 2 కంపెనీలు మార్కెట్లో ఉన్న అందరినీ దాటుకుని టాప్ పొజిషన్కి రావడానికి ఒక స్ట్రాటజీ యూజ్ చేశాయి. అదే బైట్ అండ్ హుక్ స్ట్రాటజీ. అంటే ఏదైనా ఒక కంపెనీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లేదా బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు వాళ్ళు అందులో చాలా డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ డబ్బు వాళ్ళకి తిరిగి రావాలంటే ముందు వాళ్ళకి కావాల్సింది కస్టమర్స్. సో ఆ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా కంపెనీలు డిస్కౌంట్స్, ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ అంటూ మార్కెటింగ్ ట్రిక్స్ని ప్లే చేస్తుంటాయి. ఇందులో ఒకటే బైట్ అండ్ హుక్ స్ట్రాటజీ. ఇది ఎలా పనిచేస్తుందంటే ముందు కస్టమర్స్కి మన ప్రొడక్ట్ లేదా సర్వీస్ని ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేస్తాం. ఫ్రీ అంటే ప్రతి ఒక్కరూ దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా ప్రజలు ఆ సర్వీస్ని ఫ్రీగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాక కొన్ని రోజులకి వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. వన్స్ కస్టమర్స్ ఆ సర్వీస్కి అలవాటు పడిపోయాక ఒక సరైన టైం చూసుకుని ఆ కంపెనీ అప్పటి వరకు ఫ్రీగా ఇస్తున్న సర్వీస్ని సడన్గా పెయిడ్ సర్వీస్గా మార్చేస్తుంది. సో ఆల్రెడీ ఆ సర్వీస్కి అలవాటు పడిన మెజారిటీ కస్టమర్స్ దాన్ని వదలలేక ఇక్కడ కాకపోయినా వేరే కంపెనీకైనా డబ్బులు కట్టాలి కదా అనే ఆలోచనతో అదే కంపెనీ దగ్గర డబ్బులు కట్టి కంటిన్యూ అయిపోతారు. అయితే గేమ్ ఇక్కడితో ఆగిపోలేదు. బికాస్ అసలైన గేమ్ ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే వన్స్ ఫ్రీ సర్వీస్ని పెయిడ్ అని మార్చిన తర్వాత కస్టమర్స్ ఈ పెయిడ్ సర్వీస్కి కూడా అలవాటు పడిపోయాక ఈసారి కంపెనీలు వాళ్ళ పెయిడ్ సర్వీసెస్ యొక్క ధరలు స్లోగా పెంచడం స్టార్ట్ చేస్తారు. అంటే ముందు ఫ్రీ అని మార్కెట్లోకి వచ్చి ఆ తర్వాత దాన్ని పెయిడ్ సర్వీస్గా మార్చి
కొన్ని రోజులకి దాని ధరని స్లోగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇదంతా చూసిన కస్టమర్స్ ఏం చేయలేరా అంటే మాక్సిమం ఏం చేయలేరు. ఎందుకో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. అదే బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్. బాగా మరుగుతున్న నీళ్లలో ఒక కప్పని పడేస్తే అది వెంటనే బయటికి దూకేస్తుంది. ఎందుకంటే ఆ నీళ్లు వేడిగా ఉన్నాయని దానికి ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. అలా కాకుండా చల్లటి నీళ్లలో ఒక కప్పని ఉంచి స్లోగా కింద మంట పెట్టి ఆ నీటిని వేడి చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ కప్ప ముందు చల్లదనాన్ని ఆ తర్వాత స్లోగా వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నీళ్లు మరుగుతున్నా బయటికి రాకుండా అందులోనే పడి చనిపోతుంది. దీన్నే బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటారు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే మన దేశంలో ఉన్న టాప్ 2 టెలికాం కంపెనీలైన జియో అండ్ ఎయిర్టెల్ ఇప్పుడు చేస్తున్నది ఇదే. ముందు ఫ్రీ అని చెప్పి కస్టమర్స్ ని లాక్కోవడం, నెక్స్ట్ పెయిడ్ అని వాళ్ళకి షాక్ ఇవ్వడం, అక్కడి నుండి ప్రైజెస్ ని పెంచుతూ బాదుడు పోనీ వీళ్ళని వదిలేసి వేరే కంపెనీస్ దగ్గరికి వెళ్దామా అంటే కస్టమర్స్ కి ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదు. రిలయన్స్ కంపెనీ దగ్గర ఉన్న ఫండ్స్ తో 2016లో వాళ్ళు సర్వీసెస్ ని ఫ్రీ అని ఆఫర్ చేయడం వల్ల వాళ్ళతో పోటీ పడలేని చాలా కంపెనీలు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ నుండి శాశ్వతంగా తప్పుకున్నాయి. ఇంకా మిగిలింది 3 ప్రైవేట్ కంపెనీలు మాత్రమే. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్ కి వచ్చేసి ప్రైజెస్ పెంచినప్పుడు కస్టమర్స్ ఒక కంపెనీ నుండి వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యే ఆప్షన్ లేకుండా అందరూ కలిసి ఒకేసారి ప్రైజెస్ ని పెంచేస్తున్నారు. సో ఇప్పుడు కస్టమర్స్ ఎయిర్టెల్ నుండి జియోకి, జియో నుండి వడాఫోన్ ఐడియాకి షిఫ్ట్ అవ్వరు. ఎందుకంటే అందరూ కలిసి ఒకేసారి ప్రైజెస్ ని పెంచేశారు కాబట్టి. పోనీ డేర్ చేసి బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అవుదామా అంటే అలా షిఫ్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. బికాస్ ప్రెసెంట్ బిఎస్ఎన్ఎల్ కి అంత కస్టమర్ బేస్ కానీ అంత నెట్వర్క్ స్పీడ్ కానీ లేదు. ఇది ప్రెసెంట్ ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి. అయితే బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు 2016లో 4G సర్వీసెస్ ని, 2023లో 5G సర్వీసెస్ ని లాంచ్ చేసి కస్టమర్స్ ని 4G మొబైల్స్ నుండి 5G మొబైల్స్ కొనుక్కునేలా చేస్తుంటే స్టేట్ ఓన్డ్ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా మన దేశంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 4G సర్వీసెస్ ని కూడా లాంచ్ చేయలేదు. కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ 2024 ఆగస్ట్ కి దేశవ్యాప్తంగా 4G సర్వీసెస్ ని లాంచ్ చేయబోతుంది. అండ్ మరొక 12 నెలల తర్వాత బిఎస్ఎన్ఎల్ కొత్తగా 5G సర్వీసెస్ ని లాంచ్ చేస్తుంది. వీళ్ళు చెప్పిన టైంకి నిజంగా వీళ్ళు 4G అండ్ 5G సర్వీసెస్ ని లాంచ్ చేస్తారా లేదా అనేది మనం గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ కంపెనీ అవ్వడం వల్ల వాళ్ళకి టవర్స్ నిర్మించాలన్నా, కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలన్నా, వేరే ఏ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలన్నా గవర్నమెంట్ నుండి ఫండ్స్ రావాలి. కానీ ఈ ప్రాసెస్ కి చాలా టైం పడుతుంది. అందుకే ప్రైవేట్ కంపెనీలు 4Gని లాంచ్ చేసి ఇప్పటికే 8 ఏళ్లు పూర్తయినా కూడా బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4Gని లాంచ్ చేయలేకపోయింది. ఇంకా ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేలా బిఎస్ఎన్ఎల్ 5Gని లాంచ్ చేయాలంటే దానికి చాలా టైం పడుతుంది. బిఎస్ఎన్ఎల్ లాంటి ఒక గవర్నమెంట్ కంపెనీ టెలికాం బిజినెస్ లో వెనక పడటం వల్ల నిజానికి ఎక్కువగా నష్టపోయేది మనలాంటి సామాన్య ప్రజలే. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ యొక్క ధర తగ్గాలంటే మార్కెట్లో కాంపిటీషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఒక బిజినెస్ లో ఎక్కువ కంపెనీలు పోటీ పడతాయో అప్పుడు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఒకరికంటే ఒకరు బెటర్ ప్రైజెస్ ని అందిస్తారు. కానీ ఎప్పుడైతే మార్కెట్లో కాంపిటీషన్ ఉండదో అప్పుడు ఏదో ఒకటో రెండో కంపెనీలు మొత్తం బిజినెస్ ని క్యాప్చర్ చేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ధరలు పెంచేస్తాయి. కస్టమర్స్ కి ఎలాగో వేరే ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయలేక ఇవే సర్వీసెస్ ని వాడతారు. సో ఈ సిచ్యువేషన్ ని మార్చాలంటే జియో అండ్ ఎయిర్టెల్ కి ఒక బలమైన పోటీగా బిఎస్ఎన్ఎల్ ఎదగాలి. బిఎస్ఎన్ఎల్ కి నష్టాలు వచ్చినా పర్లేదు, కానీ ఈ గవర్నమెంట్ కంపెనీ మార్కెట్ లో ఉండటం వల్ల కాంపిటీషన్ పెరిగి ప్రైజెస్ తగ్గుతాయి. లాజిక్ అర్థమైందా? కానీ ఈ విషయం తెలిసి కూడా గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ కి ఫండ్స్ అలొకేషన్ లో, టెక్నాలజీ అప్గ్రేడేషన్ లో, అలాగే 4G అండ్ 5G స్పెక్ట్రమ్ అలొకేషన్ లో ఎందుకు వెనకపడుతుందో పరిపాలిస్తున్న నాయకులకే తెలియాలి. ఫ్యూచర్ లో కూడా బిఎస్ఎన్ఎల్ ఇలాగే ఉంటే ఇంకా ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ కంప్లీట్ గా జియో అండ్ ఎయిర్టెల్ చేతికి వెళ్ళిపోతుంది. దీన్నే డ్యూఓపోలీ అంటారు. అంటే ఏదో ఒక 2 కంపెనీలు మార్కెట్ ని కంప్లీట్ గా రూల్ చేస్తాయన్నమాట. సో రీసెంట్ గా జియో, ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ కంపెనీలు వాళ్ళ ప్రైజెస్ ని పెంచిన తర్వాత చాలా మంది కస్టమర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి ఖర్చు చేస్తున్న డబ్బుని కస్టమర్స్ నుండి రప్పించడానికే ఎలా ప్రైజెస్ పెంచారని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నిజం ఏంటంటే ఈ 3 టెలికాం కంపెనీలు కూడా వాళ్ళ ARPU, యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ ని పెంచుకోవడానికే ప్రైజెస్ ని పెంచేశాయి. ARPU అంటే ఒక కస్టమర్ నుండి టెలికాం కంపెనీకి యావరేజ్ గా వచ్చే ఆదాయాన్ని ARPU అంటారు. ప్రెజెంట్ మార్కెట్ లో జియో, ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా యొక్క ARPU చూస్తే
జియో కంపెనీ ఒక్కో కస్టమర్ నుండి 181 రూపీస్ సంపాదిస్తే ఎయిర్టెల్ 209 రూపీస్ అండ్ వడాఫోన్ ఐడియా 146 రూపీస్ సంపాదిస్తున్నాయి. వీళ్ళలో ఎక్కువగా సంపాదించేది ఎయిర్టెల్ కంపెనీయే. సో ఇప్పుడు పెంచిన ప్రైజెస్తో ఎయిర్టెల్ యొక్క ఏఆర్పియు 2025 నాటికి 280 రూపీస్ అండ్ 2027 నాటికి 300 రూపీస్కి పెరుగుతుంది. అదే మనం బిఎస్ఎన్ఎల్ యొక్క యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ చూస్తే కేవలం 60 రూపీస్ మాత్రమే ఉంది. అంటే ఒక్కో కస్టమర్ నుండి బిఎస్ఎన్ఎల్ యావరేజ్గా సంపాదించేది కేవలం 60 రూపీస్ మాత్రమే. ఇలా ప్రైజెస్ పెంచడం వల్ల జియో, ఎయిర్టెల్ అండ్ విఐ సిమ్ కార్డ్స్ వాడుతున్న కస్టమర్స్ ప్రతి సంవత్సరం 47,500 కోట్ల రూపాయలు వాళ్ళ మొబైల్ రీఛార్జెస్ మీద అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ కి వచ్చే డౌట్ ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్న 5G కూడా ఈ గేమ్లో ఒక భాగమేనా అంటే ఎస్, భాగమే. ఎలాగో చెప్తా చూడండి. మనం ఎప్పుడైతే కంప్లీట్గా 5G మొబైల్స్కి అప్డేట్ అయిపోతామో అప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు 5G సర్వీసెస్ని అందించడం స్టార్ట్ చేస్తాయి. వన్స్ అన్ని కంపెనీలకి అనుకున్న రేంజ్లో కస్టమర్ బేస్ వచ్చాక వాళ్ళు 4Gలో చేసినట్టే 5Gలో కూడా ఫ్రీ సర్వీస్ని తీసేసి 5Gని పెయిడ్ సర్వీస్గా మార్చి తర్వాత స్లోగా ప్రైజెస్ని పెంచుతూ వెళ్తారు. అంటే సేమ్ గేమ్ మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఒక సామాన్యుడికి తెలియాల్సిన విషయం ఏంటంటే టెలికాం బిజినెస్ అనేది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ బిజినెస్. ఈ బిజినెస్ చేసే కంపెనీలు ఎప్పటికప్పుడు వాళ్ళ టెక్నాలజీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్డేట్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం వేల కోట్లలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళు కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి ఇన్ని రకాల స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో కస్టమర్స్కి ఆప్షన్స్ ఉండాలి. అంటే ఇది కాకపోతే వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళే స్కోప్ కస్టమర్స్కి ఇవ్వాలి. కానీ ప్రెజెంట్ ఇండియాలో అది లోపిస్తుంది. అన్ని కంపెనీలు ఒకేసారి ప్రైజెస్ పెంచడం వల్ల కస్టమర్స్ వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళలేక బిఎస్ఎన్ఎల్ని వాడలేక ఒక రకమైన ట్రాప్లో ఇరుక్కుపోతున్నారు. సో ఈ సిచ్యువేషన్ మారాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ మీద ఫోకస్ చేసి మార్కెట్లో జియో అండ్ ఎయిర్టెల్కి బిఎస్ఎన్ఎల్ని ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేయాలి. ఒకవేళ అలా జరగకపోతే ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ కంప్లీట్గా ఈ రెండు కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే 92% మార్కెట్ షేర్ వీళ్ళ చేతిలోనే ఉంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్లో బిఎస్ఎన్ఎల్ 4G అండ్ 5G సర్వీసెస్ని లాంచ్ చేస్తే మీరు ఆ నెట్వర్క్కి చేంజ్ అవుతారా లేక ప్రైవేట్ కంపెనీల దగ్గరే ఉంటారా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off.